హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా. ఈ రెసిపీ వచ్చేసి స్టార్టర్ కింద తిన్నా, ఈవినింగ్ స్నాక్ కింద తిన్నా చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ జీరా సీడ్స్. ఈ జీరా సీడ్స్ వచ్చేసి రోస్ట్ చేసి గ్రైండ్ చేసిన పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ జీరా సీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇక్కడ ఉప్పు వచ్చేసి మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోండి. తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి పౌడర్ చేసింది కూడా వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 మీడియం సైజ్ లెమన్ తీసుకుని స్క్వీజ్ చేసుకుని సీడ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ వచ్చేసి క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్. ఈ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వచ్చేసి పెటల్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదు అంటే స్క్వేర్స్ కింద అయినా కట్ చేసుకోవచ్చు. కానీ ద సైజ్ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ ఎంత ఉందో ఆ సైజ్న కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లోపల గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ గ్రీన్ చట్నీతో పన్నీర్ టిక్కా తింటే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా పన్నీర్ టిక్కా చేసేటప్పుడు గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేరుశనక్కాయలు అలాగే 1/2 ఇంచ్ అల్లం వేసి ఇందులోకి 5 వెల్లుల్లి అలాగే 2 పచ్చిమిర్చీలు, 1/2 టీ స్పూన్ జీరా సీడ్స్, కొంచెం పుదీనా ఆకులు అలాగే గుప్పెడంత ధనియా ఆకులు. ఇక్కడ వచ్చేసి పుదీనా ఆకులు 1/2 కప్ అయితే ధనియా ఆకులు వచ్చేసి 1 కప్పు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నీళ్లు యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఉంటుందన్నమాట, స్లైట్ పేస్ట్ కింద. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు అలాగే 1 కప్పు ఫ్రెష్ పెరుగు, ఇక్కడ వచ్చేసి థిక్ పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఒకసారి స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీ చట్నీ రెడీ. 20 మినిట్స్ మ్యారినేట్ అయిన తర్వాత ఇందులో నుంచి పన్నీర్, ఆనియన్స్, క్యాప్సికమ్ బ్యాటర్లో నుంచి సెపరేట్ చేసుకోవాలి. బ్యాటర్ నుంచి అన్నీ సెపరేట్ చేసిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చట్నీ ఎందుకు యాడ్ చేయమన్నాను అంటే 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పన్నీర్ టిక్కా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అట్ ఏ టైం. ఇందులోకి ఆల్రెడీ సెపరేట్ చేసి పెట్టుకున్న పన్నీర్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఉన్నాయి కదా, అందులో నుంచి 1/2 తీసి ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి చాలా జెంటిల్గా ఒకసారి మిక్స్ చేసి పక్కకు పెట్టుకుని ఈ లోపల ఆల్రెడీ మనం సెపరేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి ఇలాగా ఒక స్క్వేర్ తీసుకుని అందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు ఇష్టమైన విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఒక క్యాప్సికమ్, ఒక పన్నీర్ క్యూబ్, తర్వాత ఒక ఆనియన్ అలా ఆల్టర్నేటివ్గా ఇన్సర్ట్ చేసుకున్నాను. ఒక స్టిక్లో వచ్చేసి 3 పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక స్క్వేర్ తీసుకుని ఆల్రెడీ గ్రీన్ చట్నీ యాడ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, అందులో నుంచి కూడా పన్నీర్ క్యూబ్స్, ఆనియన్స్, క్యాప్సికమ్స్ తీసుకుని స్క్వేర్లోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసి మెల్ట్ అయిన తర్వాత ప్యాన్కి ఫుల్గా గ్రీస్ అయ్యేటట్టు బ్రష్తో ఒకసారి బ్రష్ చేసుకోవాలి.
ప్యాన్ వేడైన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా, అది ఒక సెట్ అంతా ఈ ప్యాన్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా. దాని తర్వాత ఒక్కొక్క సైడ్స్ టర్న్ చేసి టోస్ట్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఈ బటర్ వచ్చేసి దానికి గ్రీస్ చేసుకుని కుక్ చేసుకోవడమే. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes పడుతుంది. సో ఈ విధంగా ఒక సెట్ ఆఫ్ పన్నీర్ తిక్కా అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చట్నీతో ప్రిపేర్ చేసుకున్న తిక్కాస్ ఉన్నాయి కదా, పన్నీర్ తిక్కా, అది కూడా ప్యాన్లోకి ఇదే విధంగా యాడ్ చేసుకుని అన్ని సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా ఒక 20 minutes పడుతుంది కుక్ అవ్వడానికి. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, చట్నీతో ఈ 2 different వెరైటీస్ ఆఫ్ పన్నీర్ తిక్కా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి.